బేబీకార్న్ దొరికితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నానండి. ఇవి మొత్తంగా ఒక 12 దాకా ఉన్నాయన్నమాట. ఈ సైజులో బేబీకార్న్స్ అన్నీ కూడా. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత ఎండ్స్ అనేవి కట్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. సో చివర్లు కట్ చేసేసుకుని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీరు కారానికి బదులుగా పెప్పర్ పౌడర్ని కూడా వాడుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ ముక్కలకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి.